భారత్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రాంలో అరుదైన ఘనత దిశగా అడుగులు వేసింది. కృత్రిమంగా యురేనియం తయారీలో కీలకమైన దశను సాధించింది. కల్పకం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో థోరియం లోడ్ కావడంతో ఈ ఘనతను సాధించింది. ఇదంతా గందరగోళంగా అనిపిస్తోందా? యురేనియం థోరియంతో మనకేంటి సంబంధం అంటారా? ఈ స్టోరీ చూడండి. మన దేశం సాధించిన ఘనత ఏంటనేది మీకే అర్థమవుతుంది. వైఫల్యాలను అధిగమిస్తూ అజేయ ఇంధన శక్తిగా భారత్. దశాబ్దాల ప్రయత్నం విజయవంతం. చైనా, అమెరికాకి కూడా సాధ్యపడలేదిది. ఇంధన స్వావలంబనలో రెండో దశకి చేరిన భారత్. ఇండియన్ న్యూక్లియర్ జర్నీలో న్యూ సాగా. భారత్ అరుదైన ఘనత సాధించింది. అణు ఇంధన రంగంలో సొంతంగానే అణు విచ్ఛిత్తి ద్వారా పవర్ ఎనర్జీ తయారు చేసే టెక్నాలజీని సాధించింది. 500 మెగావాట్ల ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఈ దశని చేరుకోగా ప్రధానమంత్రి మోదీ ఈ ఘనతని ప్రకటించారు. ఈ ఘనతని అస్సలు తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ప్రపంచంలోనే ఇలా కమర్షియల్ పద్ధతిలో ఫాస్ట్ బ్రీడ్ రియాక్టర్ మెయింటైన్ చేసింది ఒక్క రష్యా మాత్రమే. ఆ తర్వాత ఈ రికార్డు మన సొంతం. మరి ఈ సాంకేతికత మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ప్రపంచమంతా ఇప్పుడు ఇంధనం పైన ఆధారపడింది. కరెంట్ కోసమైనా ఫ్యూయల్ కోసమైనా డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే న్యూక్లియర్ పవర్ పై ఆధారపడడము పెరుగుతోంది. అలా మన దేశపు అణు విభాగం న్యూక్లియర్ పవర్ తయారు చేయడం మనకి ఇతర దేశాలపై ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు, ఇదేదైతే దివంగత హోమీ జహంగీర్ బాబా మన దేశపు న్యూక్లియర్ ప్రోగ్రాం 3 దశల్లో జరుగుతుంది అని చెప్పారో వాటిల్లోని రెండో దశకు చేరుకున్నట్లయింది. ఇక మూడో దశ థోరియం నుంచి ఫ్యూయల్ తయారు చేయడం. మామూలు రియాక్టర్లు కేవలం ఇంధనాన్ని మండిస్తూ ఉంటాయి. కానీ కల్పకంలోని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తూ మరోవైపు దానికంటే ఎక్కువ ఇంధనాన్ని విడుదల చేస్తాయి. అలా ఫాస్ట్ బ్రీడ్ రియాక్టర్ల ద్వారా ఇంధన భద్రత ఏర్పడుతుంది. మన దేశపు న్యూక్లియర్ ప్రోగ్రాం 3 దశల్లో జరుగుతూ ఉండగా వాటిలో మొదటి దశ సహజ యురేనియంను ఉపయోగించి విద్యుత్తును తయారు చేయడం. అలా తయారు చేస్తున్నప్పుడు ఉప ఉత్పన్న పదార్థంగా ప్లూటోనియం వస్తుంది. ఇప్పటిదాకా ఇదే జరిగింది. ఇప్పుడు కల్పకం అణు ప్లాంట్ లో ప్లూటోనియంనే ఇంధనంగా వాడుతూ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ప్రక్రియలో ఫాస్ట్ బ్రీడ్ రియాక్టర్లో థోరియంను ఉంచితే అది యురేనియం 233గా మారుతుంది. అలా వచ్చినటువంటి యురేనియంతో తిరిగి కావాల్సినంత విద్యుత్ పొందడం జరగనుంది. ఈ మొత్తం న్యూక్లియర్ పవర్ తో భారత్ యురేనియం కోసం కానీ విద్యుత్ కోసం కానీ ఇతర దేశాలపై ఆధారపడడం తగ్గిపోతుంది. ఇదే భారత్ సాధించబోయే అరుదైన ఘనత. ఓవైపు ఇంధనం, మరోవైపు డెడ్ షీప్ రేట్లకు కరెంట్ లభించడంతో అటు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి దూసుకుపోతుందనేది అంచనా.